ఇదేనండి మన శ్రీకన్య థియేటర్ మధ్యలో ఉంది చూడండి. మన ఓజీ ఇంకా ఉత్సాహం ఎక్కువైపోతుంది నాకు లోపలికి వెళ్ళడానికి. ఓజీ సినిమాకి అయితే వచ్చాము. లెట్స్ గో. పవర్ స్టార్ వైబ్రేషన్స్ వస్తాయి పేరు వెంటే మనకి. హాయ్ ఫ్యాన్స్, బండి మీద ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఇంకెక్కడికండి, ఈరోజు ఓజీ రిలీజ్. ఎప్పుడని వెయిట్ చేసే మన ఓజీ సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షోకి వెళ్తున్నాను. దయచేసి క్షమించండి, కొంచెం లేట్ అవుతుంది వీడియో పెట్టడానికి. అయితే ఇదిగోండి, ఇదే ఎన్ఏడి జంక్షన్, చాలామందికి తెలుసు. సో చూడండి, ఎన్ఏడి రింగ్ రోడ్ అనమాట ఇది. ఇప్పుడు మనం టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకున్నాం అంటే గాజువాకలో. మ్యాక్సిమం ఏంటంటే నేను చాలా ట్రై చేశానండి, టికెట్లు అయితే అసలు దొరకలేదు. గాజువాకలో కన్యా థియేటర్లో దొరికాయి, శ్రీకన్యా థియేటర్లో. ఇంకా ఫైనల్లీ గాజువాక వెళ్తున్నాను. చూడండి, గాజువాక ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ, రోడ్డు వేస్తున్న ట్రాక్స్ ఇవి. ఇప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ట్రావెలింగ్ కన్నా ఆ సినిమా ఎలా ఉంటుంది, పవర్ స్టార్ లుక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను ఆలోచించుకుంటుంటే మైండ్ లోపల ఏదో అయిపోతుంది. ఈ ట్రాఫిక్ ఒకటి, దాంతో గాజువాక సైడ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ ట్రాఫిక్ ఇవన్నీ కాకుండా ఈ వెయిటింగ్ చేస్తూ కొద్ది సినిమాకి ఎప్పుడు వెళ్తానా, థియేటర్కి ఎప్పుడు వెళ్తానా అనే ఆలోచన ఎక్కువ వస్తుంది నాకు మైండ్లో. ఇప్పుడు మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తీస్తా లేదని డౌట్ మీద ఉన్నా. తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఓజీ కోసం చాలా సంవత్సరాలే వెయిట్ చేసాం మనం. ఇప్పుడు ఫైనల్లీ ఓజీ సినిమా వస్తుంది. ఇంకా మరి థియేటర్లో మామూలుగా ఉన్నది హల్చలే. చూడండి ఈ గాజువాక రోడ్ ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో, బాగా చేస్తున్నారు డెవలప్మెంట్. ఫ్లైఓవర్ ఏదో లాగుతున్నారు ఇక్కడ, బాగుంది. ఇటు పక్క ట్రాఫిక్కి వెళ్ళడానికే నాకు చిరాకు, కానీ ఈ మూవీ వల్లే నేను వెళ్తున్నాను. ఈ మూవీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. చూడండి, చాలా వరకు ఇక్కడ బోర్డులు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, రోడ్లు బ్రేక్ చేయడం వల్ల ట్రాఫిక్ అయితే బోల్డ్ ఉంది. ఇదిగోండి శీలానగర్ ఫేమస్ అయ్యప్ప స్వామి టెంపుల్. చాలామందికి తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ సినిమాకి వెళ్ళే ముందు ఒకసారి మన బండిలో పెట్రోల్ కొట్టిద్దాం. క్యూ అయితే ఎక్కువ ఉంది, వీళ్ళు కూడా సినిమాకి అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ బంకులో అమ్మవారి విగ్రహం పెట్టారు. ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, చాలా బొమ్మలు అయితే పెట్టారు. మన వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా. ఇంకా పెట్రోల్ ఫుల్ చేస్తున్నారు. ఫిల్ అయిన తర్వాత ఇంకా మన ఓజీకి బయలుదేరడమే. మన నేషనల్ ఫ్లాగ్ సెల్యూట్ కొట్టింగ్. వైజాగ్లో చాలామందికి తెలిసి ఉంటుంది విశాఖ డైరీ, ఇదే ఫేమస్, ఎక్కువ పెద్ద ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి వైజాగ్ మొత్తానికి. అది ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. ఇంకా మన గేర్ ముందుకేసి ఇంకా ఓజీయే. ఇది ఒకప్పుడు థియేటర్, అది తీసి ఇప్పుడు అలాగ అయ్యింది. ఇంకా దగ్గర గాజువాక దగ్గరకు వచ్చాం. గాజువాక జంక్షన్ ఇది చూడండి. కానీ చాలా వరకు గాజువాక అయితే మారిపోయింది, ఒకప్పుడు గాజువాక అయితే కాదు. ఎంతమంది గాజువాకలో వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా రాను గాజువాక, అప్పుడప్పుడు ఏదో టైంకి వస్తాను. ఇదిగోండి ఇదంతా గాజువాక. ఏరియా చిన్నగా ఉన్నా కానీ ప్లేసెస్ మాత్రం బాగుంటాయి గాజువాకలో. ఇదిగోండి ఇది కుంచుమామ గుడి, చాలా ఫేమస్ గాజువాకలో. చూడండి ఎలా ఉందో గుడి. నవరాత్రులు కాబట్టి ఫెస్టివల్స్ సీజన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇదేనండి మన శ్రీకన్య థియేటర్ మధ్యలో ఉంది చూడండి. మన ఓజీ ఇంకా ఉత్సాహం ఎక్కువైపోతుంది నాకు లోపలికి వెళ్ళడానికి. ఓజీ సినిమాకి అయితే వచ్చాము. లెట్స్ గో. నేను ఒక్కనే ఉన్నాను, జనాలు ఎవరు లేరు అనుకుంటున్నారా? నేను కొంచెం కంగారుగా ముందుకు వస్తానండి. సినిమాకి ఇంకా చాలా టైం ఉంది. ఫ్యాన్ కదా, మరి ముందు రాకపోతే ఎలాగండి, అందుకని ముందు వచ్చాను. అదిగోండి పవర్ స్టార్. ఇప్పుడు లోపలికి వదిలేరు, ఫస్ట్ మనమే కాబట్టి తొందరగా పరిగెట్టుకుని వెళ్తున్నాను లోపలికి. కానీ సినిమాకి వెళ్ళే ముందు చిన్న స్వాగ్ ఉంటుందండి మనందరికీ. పవర్ స్టార్ సినిమాకి వెళ్తున్నామంటే చిన్న స్వాగ్ ఉంటుంది మనకు కూడా. చూడండి పైకి వెళ్ళాలి, మన స్క్రీన్ థర్డ్ అనమాట. మెట్లెక్కి కంగారుగా వెళ్తున్నాను పైకి. చూద్దాం, ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. పైనుండి మీకు వ్యూ చూపిస్తాను. ఈ బిల్డింగ్ పై నుంచి అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. గాజువాక మొత్తం చూడండి ఎలా ఉందో. నాకు గాజువాక మొత్తం చూస్తే నాకు ఓజీ ఫైర్ గుర్తొస్తుంది. సినిమా మైండ్లో ఉంటుంది మనకి.
ఇది థియేటర్ చూడండి, ప్లెజెంట్గా ఉంది. కానీ ఇప్పుడు థియేటర్ హల్చలం వస్తుంది. ఇది మా థియేటర్. ఇది నోట్ అయితే వేసాడు, ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది, బ్యానర్ పడుతుంది. ఇంకా చూడండి, ఇంకా నరాల్లో ఇంకా బీజిఎం వెళ్తుంది మనకి. ఓజీ బీజిఎం ఎలా ఉంటుంది, తమనైతే హైలైట్గా ఇచ్చాడు మ్యూజిక్. పవర్ స్టార్ వైబ్రేషన్స్ వస్తాయి పేరు వెంటే మనకి. ఓజస్ గంభీరా పవర్ స్టార్ ఎంట్రీ అయితే ఇంకా పీక్స్. ఆ స్వాగ్ కానీ అవి కానీ మీరు అస్సలు ఊహించలేరు. థియేటర్ మాత్రం చూడండి, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు కంపల్సరీగా. ఇంకా ఎండింగ్కి వచ్చింది, సినిమా అయితే అయిపోయింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా థియేటర్ బయటికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి బయటకు వస్తున్నాను. ఇక్కడ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో నాకు పవర్ స్టార్ కానీ, యాటిట్యూడ్ కానీ, స్వాగ్ కానీ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ సినిమాలో విజువల్స్ కానీ చాలా బాగా నచ్చాయి. సుజిత్ గారు అయితే బాగా చేశారు. ఈ సినిమాలో ఇంకా చెప్పాలంటే నాకు స్టోరీ అయితే పెద్ద లాగేం అనిపించలేదు. స్టోరీ తగ్గట్టుగానే ఉంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమాని చూడొచ్చు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు సినిమాలో ఏం నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి.